హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోర్టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఇది బెంగళూరులో వేగా సిటీ మాల్కి అయితే వెళ్ళాము. మేము దసరా టైంలో అయితే ఈ మాల్కి వెళ్ళాము. ఇంకా సండే సాటర్డే ఏమన్నా వచ్చినా కానీ, వీకెండ్స్ వచ్చినా కానీ అలా బయటకు అయితే వెళ్తూ ఉంటాము. కొంచెం బయటికి వెళ్తూ ఉంటే మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది కదా, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరికి కూడా. అందుకని మేము మా హస్బెండ్తో పాటు మేము కూడా అందరం బయటకు వెళ్తూ ఉంటాము. ఈ వేగా సిటీ ఈ లోపల మాల్ అయితే ఇలాంతా చూడండి ఎలా ఉందో, సరౌండింగ్స్ మొత్తం. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు. చక్కగా ఫన్ కూడా చాలా బాగుంది. చాలామంది అయితే ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నారు ఈ ఫన్ చూసుకుంటా. చూడండి మీరు కూడా ఈ వీడియోలో. కామన్గా వాళ్ళు ఇచ్చే ఐస్ క్రీమ్కి మనం మనీ అనేది పే చేస్తాము. ఇంకా వాళ్ళు చేసిన ఫన్కి కూడా మనం మనీ కూడా పే చేస్తే ఎంత బాగుండేది. ఈ వైట్ స్టోన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. దివాళీ సేలింగ్ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. వీటిల్లో చూడడానికి కూడా చాలా అట్రాక్ట్గా ఇంకా చాలా డిఫరెన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ బుక్స్ చూస్తున్నారు కదా, ఈ బుక్స్ కిడ్స్కి అయితే చాలా ఉపయోగపడతాయి. చిన్న 0 అంటే 3 months కాడ నుంచి మనం పిల్లలకైతే ఎడ్యుకేట్ చేయవచ్చు. ఇలా చిన్న పిక్చర్స్ అలా చూపించి ఇంట్లో మనం నేర్పించవచ్చు. మనం నర్సరీకి అలా పంపిస్తూ ఉంటాం కదా, ఆ విధంగా మనం ఇంట్లో కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఈ బొమ్మలు చూస్తున్నారు కదా, కొన్ని పిక్చర్స్ మనం ఇలా టచ్ చేస్తే వాటి షేప్స్ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అలాంటి బుక్స్ కూడా ఉంటాయి. ఈ బాస్కెట్లు చూస్తున్నారు కదా, చాలా అట్రాక్ట్గా అయితే ఉన్నాయి. ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటాయి కెమెరాలో కన్నా. ఇవి మనం చాలామంది అయితే ఇంట్లో పాలిథిన్ కవర్స్తో ఫ్లవర్స్ అని అవి ఇవి తయారు చేస్తూ ఉంటారు. వీటితో కూడా బాగా అరేంజ్ చేశారు. మ్యాచ్ అయితే ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా క్రికెట్ మ్యాచ్లు చాలామందికి జెంట్స్ అనగానే మ్యాచ్ ఆడడం అంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగా కొంచెం అలా వాళ్ళకి సరదా ఎంటర్టైన్మెంట్, కొంచెం బయటికి వెళ్ళగానే ఫ్రీనెస్ వస్తూ ఉంటుంది కదా, అలాగా చక్కగా బాయ్స్ అనేవాళ్ళు అలాగా ఆడుకోవచ్చు కూడా. చాలా బాగుంటుంది. వాళ్ళకి కొంచెం ఫన్నెస్గా కూడా ఉంటుంది. ఇంకా బయటికి రాగానే మనము ఇంట్లో ఫుడ్ ఏం నచ్చుద్ది, బయటికి రాగానే ఇదిగో కేఎఫ్సీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కేఎఫ్సీ పిజ్జా మనం ఏది తినాలన్నా అన్నీ ఉంటాయి. మన దగ్గర మనీ ఉండాలి కానీ బయట అయితే ఆ రోజు డిన్నర్ కూడా చేసాము కేఎఫ్సీ. ఇంకా కేఎఫ్సీలో ఎక్కువ స్పైసీనెస్ అలాంటివి ఏమి ఉండవు. చక్కగా నార్మల్గా ఉంటుంది. ఎక్కువ గ్యాస్ పెయిన్స్ అలాంటివి కూడా రావు. చక్కగా ఫ్రీగా ఉంటుంది. కొంచెం కాస్ట్ అయితే కొంచెం హైగా ఉంటుంది. అదే అంతా మించి ఏమి ఉండదు. టేస్ట్ కూడా బాగుంటుంది కేఎఫ్సీలో. ఇంకా బయటకైతే ఆ రోజు మొత్తం నైట్ మొత్తం తిరిగేసాము. ఇంకా చిన్న పాపని తీసుకొని మా చిన్న పాప కూడా అంతా సరౌండింగ్స్ మొత్తం చూస్తూ ఉంటుంది. ఏమీ అల్లరి చేయదు. చక్కగా అబ్జర్వ్ ఏమీ ఏడిపించదు కూడా. చక్కగా సరౌండింగ్స్ మొత్తం అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈ లైటింగ్స్ అవన్నీ కూడా కొంచెం ఇంకా మాకన్నా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటుంది. చాలామంది పిల్లలు అయితే ఏడిపిస్తూ ఉంటారు. అంత చిన్న ఏజ్ పిల్లలు ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలంటే అమ్మో పిల్లలు ఉన్నారు కదా ఎందుకులే బయటికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. పిల్లల్ని బయటికి తీసుకెళ్తూ ఉంటే కొత్త వాతావరణం అనేది పిల్లలకి అలవాటు అవుద్ది. ఎవరైనా ఎత్తుకున్నా కానీ క్రాంకీగా అయితే ఏడవరు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.